వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ 3 యూనిట్స్ చూసే ఉంటారు. హోప్ యూ గైస్ అండర్‌స్టాండ్. ఎందుకంటే ఇది కొంచెం థియరీ టఫే అనిపిస్తుంటది. అయినా కూడా నేను కొంచెం చిన్న చిన్నగా వెతికి అర్థమయ్యేటట్టు ఎగ్జాంపుల్స్ కూడా రాస్తున్నా. ఎందుకంటే కొంతమందికి థియరీ అర్థమైతది. కొంతమందికి ప్రాబ్లమ్స్ అందరు ప్రాబ్లమ్స్ చేసినా కూడా కొంచెం థియరీ కూడా చూసుకుంటారు కదా! అందుకు. అండ్ ఫోర్త్ యూనిట్ వచ్చేసి అండ్ ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూస్తున్నారు 1K వరకు చూస్తున్నారు. కొన్ని సబ్స్క్రైబర్స్ 50 మెంబర్సే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. ఓకే. ఇప్పుడు యూనిట్ 4 క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. అందులో ఫస్ట్ వన్ వాట్ ఈస్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్? ఎక్స్‌ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఏందో ముందు చెప్పినా కదా థర్డ్ యూనిట్‌ల. అది మళ్ళీ ఒకసారి చూసుకోండి. మళ్ళీ ఒకసారి చూసుకొని చదువుకోండి. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంది థర్డ్ యూనిట్‌లో ఈజీగా విత్ ఎగ్జాంపుల్ కూడా చెప్పిన. గో అండ్ చెక్ దేర్. ఇప్పుడు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ తర్వాత అడ్వాంటేజెస్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అడ్వాంటేజెస్ యూజర్స్ ఇంపార్టెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఇక్కడ అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ 2 అడిగిండు. అడ్వాంటేజెస్, లిమిటేషన్స్ అంటే డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్‌ని యూజర్స్ ఇంపార్టెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లో ఏదొచ్చినా కూడా ఇది రాయండి. అడ్వాంటేజెస్ యూజర్స్ అని అడిగినా, ఇంపార్టెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లో అని అడిగినా అడ్వాంటేజెస్ రాయండి. క్యాష్ పొజిషన్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఎందుకు మనకి క్యాష్ పొజిషన్? ఇట్ షో హౌ మచ్ క్యాష్ ద బిజినెస్ హ్యాస్. దానివల్ల మనకి బిజినెస్లో ఎంత క్యాష్ ఉందని తెలుస్తుంది. లిక్విడిటీ. ఇట్ హెల్ప్స్ టు నో వెదర్ ద ఫర్మ్ కెన్ పే బిల్స్ ఆర్ ఆన్ టైమ్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ వల్ల ఏమవుతుంది? బిల్స్ అనేటివి మనము కట్టగలుగుతామా అనేది తెలుస్తుంది. ఇట్ షో హౌ మచ్ ఇట్ హెల్ప్స్ టు నో వెదర్ ద ఫర్మ్ ఆ బిజినెస్ బిల్స్ పే చేయగలుగుతుందా టైంకి అనేది మనకు చూపిస్తుంది. ప్లానింగ్. ఇట్ హెల్ప్స్ ఇన్ ప్లానింగ్ ఫ్యూచర్ క్యాష్ నీడ్స్. ఈ స్టేట్మెంట్ వల్ల క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ వల్ల మనకి ఫ్యూచర్ ప్లానింగ్ ఇంకా ఏం కావాలి బిజినెస్లోకి అనేది ఇంకా ప్లానింగ్ వస్తుంటుంది మనకి. క్యాష్ నీడ్ ఎంత అవుతుంది అనేది తెలుస్తుంటుంది ఫ్యూచర్ కోసం. లోన్ రీపేమెంట్. ఇట్ షో ద ఎబిలిటీ టు రీపే లోన్స్. లోన్ రీపేమెంట్ అంటే ఏంది? మనం లోన్ తీసుకుంటాం. అది రీపే చేస్తామా చెయ్యమా అనేది ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చేస్తే మనకి తెలుస్తుందనమాట. రీపే చేయగలుగుతాము, రీపే చెయ్యలేము అనేది. డెసిషన్ మేకింగ్. ఇట్ హెల్ప్స్ మేనేజ్మెంట్ టేక్ బెటర్ డెసిషన్స్. ఇది మేనేజ్మెంట్కి డెసిషన్స్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎందుకు అనేది ఇవన్నీ. ఎందుకు ఇది చేస్తే ఇది వస్తుంది, క్యాష్ పొజిషన్ తెలుస్తుంది, లిక్విడిటీ ఎంత ఉంది ఫ్రేమ్లో తెలుస్తుంది, ప్లానింగ్ తెలుస్తుంది, ఉన్న అమౌంట్ తర్వాత ఎట్లా మనము దాన్ని యూజ్ చేయాలి అని లోన్ తీసుకొని మనం ఫ్రేమ్ స్టార్ట్ చేస్తే లోన్ ఎంత రీపే చేయాలి అని తెలుస్తుంది. డెసిషన్ మేకింగ్. ఇంకా మనం బెటర్గా మన బిజినెస్లో ఏం చేయొచ్చు అనేది చూడొచ్చు. నో ప్రాఫిట్ డిసడ్వాంటేజెస్లో ఫస్ట్ వన్ నో ప్రాఫిట్ డీటెయిల్స్. ఇట్ డస్ నాట్ షో ప్రాఫిట్ ఆర్ లాస్. దీనివల్ల ఏంటంటే డిసడ్వాంటేజెస్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది తెలియదు. పాస్ట్ డేటా. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ పాస్ట్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. పాస్ట్ డేటా ఉంటుంది, ప్రజెంట్ ఉండదు. ఎప్పుడు కూడా పాస్ట్దే ఉంటుంది. దానివల్ల నో యూజ్ అని చెప్తుంది. నాన్ క్యాష్ ఐటమ్స్ ఇగ్నోర్డ్ లైక్ డిప్రిసియేషన్ ఆర్ నాట్ షోన్. డిప్రిసియేషన్ అనేది కనిపించదు, అది చేసింది కనిపించదు ఇందులో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో. లిమిటెడ్ యూసేజ్. ఇట్ కాంట్ బి యూజ్డ్ అలోన్ ఫర్ అనాలిసిస్. ఫర్ అనాలిసిస్ చేయడానికి ఇది యూస్ కాదు. నో ఎఫిషియన్సీ మెజర్. ఇట్ డస్ నాట్ షో ద బిజినెస్ ఎఫిషియన్సీ. బిజినెస్ ఎట్లా కంటిన్యూస్గా నడవాలో అది చూపెట్టది. సో ఇవి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఇప్పుడు నెక్స్ట్ వన్ హైలైట్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ప్రాసెస్ ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఇట్లా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అని రాగానే ఫస్ట్ థర్డ్ యూనిట్లో చెప్పింది ఆ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ రాయండి, దాని ఎగ్జాంపుల్ రాయండి అంటే ఫస్ట్ చూడంగానే ఒక మంచి ఇంప్రెషన్ వచ్చేస్తుంది. వీళ్ళకి అసలు తెలుసు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటిది
అనేది. స్టెప్ ప్రిపరేషన్ ప్రాసెస్ ఆఫ్ ఎట్లా ప్రిపేర్ చేస్తారు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని. ఫైండ్ చేంజెస్ ఇన్ క్యాష్, కంపేర్ క్యాష్ అండ్ ఈక్వలెన్స్ టు బ్యాలెన్స్ షీట్. అంటే ఏంది, బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఓపెనింగ్ క్యాష్, ఎండ్ ఆఫ్ ద ఇయర్ క్లోజింగ్ క్యాష్, రెండు క్యాష్లు ఉంటాయి. క్యాష్ని కంపేర్ చేస్తుంది. అది ఎట్లా కంపేర్ చేస్తుంది, బిగినింగ్ ఆఫ్ ద ఇయర్, ఎండ్ ఆఫ్ ద ఇయర్, ఓపెనింగ్ క్యాష్, క్లోజింగ్ క్యాష్ని కంపేర్ చేస్తుంది. ఇట్ విల్ షో వెదర్ క్యాష్ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్. ఈ రెండు కంపేర్ చేసిన తర్వాత ఇది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అనేది తెలుస్తుంది మనకి. స్టెప్ 2, క్యాలిక్యులేట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. ఎట్లా ఆపరేటింగ్ యాక్టివిటీస్ అని అడిగితే డైరెక్ట్ మెథడ్ ఉంది, ఇండైరెక్ట్ మెథడ్ ఉంది. ఎట్లా మనము ఐడెంటిఫై చేయాలి, డైరెక్ట్ మెథడ్లా ఇండైరెక్టెడ్ మెథడ్లా, అది ఎట్లా నేను చెప్తా. డైరెక్ట్ మెథడ్ అంటే ఏంది, యాక్చువల్ క్యాష్ రిసీవ్డ్ అండ్ పేడ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్. క్యాష్ రిసీవ్ అవుతుంది కానీ పేడ్ మాత్రమే క్యాలిక్యులేట్ అవుతుంది. ఎగ్జాంపుల్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ గూడ్స్. క్యాష్ రిసీవ్ అయింది. ఎట్లా రిసీవ్ అయింది, మన దగ్గర ఉన్న గూడ్స్ని సేల్ చేస్తే క్యాష్ వచ్చింది మనకి. అండర్ ద డైరెక్ట్ మెథడ్ యాక్చువల్ క్యాష్ రిసీవ్డ్ అండ్ పేడ్ ఈజ్ రికార్డెడ్. డైరెక్ట్ మెథడ్లో ఏంది, యాక్చువల్ క్యాష్ రిసీవ్ అవుతుంది కానీ పేడ్ ఈజ్ రికార్డెడ్. ఎంత పే చేసినామో మాత్రమే రికార్డ్ అయ్యి ఉంటుంది. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ యాడెడ్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ గూడ్స్, క్యాష్ ఎట్లా వచ్చింది, ఎట్లా రిసీవ్ అయింది, గూడ్స్ని సేల్ చేసినాము. అండ్ సర్వీసెస్ ఈజ్ యాడెడ్, సర్వీసెస్ కూడా యాడ్ అయింది. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ఫీజ్, కమిషన్, రాయల్టీ ఎక్సెట్రా ఈజ్ యాడెడ్. ఈ డైరెక్ట్ మెథడ్లో ఏమేమి యాడ్ అవుతాయి అంటే, క్యాష్ మనం గూడ్స్ సేల్ అండర్ ద డైరెక్ట్ మెథడ్ యాక్చువల్ క్యాష్ రిసీవ్డ్ అండ్ పేడ్ ఈజ్ రికార్డెడ్. ఇది ఎంత పే చేస్తున్నామో ఎంత వస్తుందో రికార్డ్ అవుతుంది. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎంత సేల్స్ చేస్తున్నామో మనకి ఎంత సేల్స్ చేసిన తర్వాత రిసీవ్ అవుతుందో అది కూడా యాడ్ అవుతుంది. ఫ్రమ్ ద ఫీజ్ మనకు వచ్చే కమిషన్, రాయల్టీ ఉంటుందా అది కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు సబ్ట్రాక్ట్ ఏమవుతాయి, క్యాష్ పేడ్ టు సప్లయర్స్కి పే చేస్తున్నాం పోతుంది, సబ్ట్రాక్ట్ చేస్తారు. క్యాష్ పేడ్ ఫర్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ చేస్తున్నాం అంటే ఖర్చులు పోతున్నాయి, అది కూడా సబ్ట్రాక్ట్ అవుతుంది. క్యాష్ పేడ్ ఫర్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ సబ్ట్రాక్టెడ్. ఏమైతే వస్తున్నాయి అవి యాడ్ అవుతాయి, ఏమైతే పోతున్నాయి ఎక్స్పెన్సెస్ అవి మైనస్ అవుతాయి, అంతే. ఇండైరెక్ట్ మెథడ్ మీన్స్ వీ స్టార్ట్ విత్ ప్రాఫిట్ నాట్ క్యాష్. ప్రాఫిట్ నుంచే స్టార్ట్ చేస్తారు దీన్ని, క్యాష్ నుంచి కాదు. బట్ ప్రాఫిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు క్యాష్, సో వీ చేంజ్ ద ప్రాఫిట్ ఇంటూ క్యాష్. మన దగ్గర ఉన్న ప్రాఫిట్నే క్యాష్లోకి కన్వర్ట్ చేస్తుంది ఇది ఇండైరెక్ట్ మెథడ్. సమ్ ఎక్స్పెన్సెస్ లైక్ డిప్రిసియేషన్ రెడ్యూస్ ప్రాఫిట్ బట్ నో క్యాష్ ఈస్ పేడ్, సో వీ యాడెడ్ దెమ్ బ్యాక్. కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి, లైక్ డిప్రిసియేషన్ అవుతుంటుంది, తగ్గుతుంటుంది, ప్రాఫిట్ వస్తుంటుంది బట్ నో క్యాష్ ఈస్ పేడ్, క్యాష్ పే చెయ్యము, సో వి యాడ్ దెమ్ బ్యాక్, అవి మళ్ళీ యాడ్ చేయాల్సి వస్తుంది. సమ్ ఐటమ్స్ లైక్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ ఇంక్రీజ్ ప్రాఫిట్ బట్ ఆర్ నాట్ రెగ్యులర్. కొన్ని ఎట్లుండే అంటే సమ్ ఇన్కమ్స్ లైక్ ప్రాఫిట్ ఆన్ సేల్, మన అసెట్స్ని ప్రాఫిట్తోనే అమ్ముతాము, ఇంక్రీజ్ ప్రాఫిట్ బట్ నాట్ రెగ్యులర్గా అమ్మము అవి కానీ, సో వీ రిమూవ్ దెమ్. ఆల్సో వెన్ స్టాక్ ఆర్ డెబిటార్స్ ఇంక్రీజ్, స్టాక్ ఇంకా డెబిటార్స్ ఇంక్రీజ్ అవుతుంటుంది కదా, క్యాష్ గోస్ అవుట్, సో క్యాష్ రెడ్యూస్. మనం డబ్బులు పెడుతుంటేనే కదా మనకు స్టాక్ వస్తుంది, సో అది రెడ్యూస్ అవుతుంది. వెన్ క్రెడిటార్స్ ఇంక్రీజెస్ క్యాష్ ఈజ్ సేవ్డ్, సో క్యాష్ ఇంక్రీజ్. ఆఫ్టర్ అడ్జస్టింగ్ ఆల్ దిస్ వీ ఫైనల్లీ గెట్ ఏ యాక్చువల్ క్యాష్ ఫ్రమ్ బిజినెస్. ఇండైరెక్ట్ మెథడ్లో ఇవన్నీ మెథడ్స్ చేసిన తర్వాతనే ప్రాఫిట్ నుంచి క్యాష్ వస్తుంది. ఆల్ దిస్ ఫైనల్లీ గెట్ క్యాష్ ఫ్రమ్ బిజినెస్. ఓకే.
ఇప్పుడు థర్డ్ వన్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ యూటిలిటీ ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనగానే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కోసం రాసేయండి. యూటిలిటీస్ అని ఎక్కడ ఆన్సర్ వచ్చినా మీకు టైప్స్ ఆఫ్ యూటిలిటీస్ రాసేసేయండి. యూటిలిటీ అంటే ఏంది? యూటిలిటీ మీన్స్ హౌ స్టేట్మెంట్ హెల్ప్ డిఫరెంట్ పీపుల్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్లో. ఒక్కొక్క యూటిలిటీ ఒక్కొక్క దగ్గర యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, యూటిలిటీ ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఇట్ హెల్ప్ టు నో క్యాష్ పొజిషన్. యూటిలిటీ ఆఫ్ క్యాష్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ అవుతుంది? మన క్యాష్ పొజిషన్ ఎట్లుంది బిజినెస్లో అనేది తెలుస్తుంది. దే ఆర్ 5 టైప్స్ ఆఫ్ యూటిలిటీ. ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర యూజ్ అవుతుంది. యూటిలిటీ టు బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్, ఇది ఫస్ట్ పాయింట్. ఇట్ హెల్ప్స్ మేనేజర్ నో ద క్యాష్ పొజిషన్ అండ్ టేక్ డెసిషన్స్. ఇది ఎందుకంటే మేనేజర్స్ యూజ్ చేస్తారు, ఎందుకంటే డెసిషన్స్ తీసుకోవడానికి బిజినెస్లో. ఇఫ్ క్యాష్ ఈజ్ అవైలబుల్ ద మేనేజర్ బై ఏ న్యూ మెషిన్. అదంతా చూసిన తర్వాతనే పొజిషన్. క్యాష్ ఉంటే ఒకవేళ మేనేజర్ న్యూ మెషిన్ని కొంటాడు. యూటిలిటీ టు బ్యాంక్, ఇట్ హెల్ప్స్ ద బ్యాంక్ చెక్ లోన్ రీపేమెంట్ ఎబిలిటీ. యూటిలిటీ టు బ్యాంక్ అంటే ఏంది? ఇఫ్ క్యాష్ ఫ్లో ఈజ్ గుడ్, మనకి ఒక బ్యాంక్ లోన్ శాంక్షన్ చేయాలంటే క్యాష్ ఫ్లో మన దగ్గర మంచిగా ఉంటని అన్నీ చెక్ చేసి లోన్ అనేది శాంక్షన్ అవుతుంది. ఇఫ్ క్యాష్ ఫ్లో ఈజ్ గుడ్ ద బ్యాంక్ శాంక్షన్ ఏ లోన్. అది యూటిలిటీ టు బ్యాంక్. యూటిలిటీ టు డెబెంచర్ హోల్డర్స్, ఇఫ్ ఇట్ షో వెదర్ ఇంట్రెస్ట్ కెన్ బీ పేడ్ ఆన్ టైమ్. ఇంట్రెస్ట్ అనేది టైంకి కడుతున్నారా లేదా అనేది ఇది. కంపెనీ పేడ్ డెబెంచర్ ఇంట్రెస్ట్ రెగ్యులర్లీ ఫ్రమ్ క్యాష్. వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లోకి వెళ్ళి వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేస్తుర్రు అనేది ఇది. వెదర్ వాళ్ళు కడుతున్నారా, వస్తుందా లేదా అని ఇది. అండ్ ఇది యూటిలిటీ టు ట్రేడ్ క్రెడిటార్స్ సప్లైస్, ఫోర్త్ వన్. హెల్ప్ supplier to know whether payment will be made. Example, supplier give goods on credit due to goods cash flow. వాళ్ళు మనకి ముందే ఇస్తారు క్రెడిట్లో, ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ క్యాష్ ఫ్లో ఉంది కాబట్టి. ఇట్ హెల్ప్ సప్లయర్ నో వెదర్ పేమెంట్ విల్ బీ మేడ్, అంటే వాళ్ళకి తెలుసు వీళ్ళు పేమెంట్ చేస్తారు అని, క్యాష్ ఫ్లో ఉంది కాబట్టి ముందే ఇస్తారు. క్రెడిటార్స్, యూటిలిటీ టు ఎంప్లాయ్, ఇట్ షో ఎబిలిటీ టు పే శాలరీ అండ్ బోనస్. దీనివల్ల వాళ్ళకి శాలరీ ఎంత పే చేయాలి, బోనస్ ఎంత పే చేయాలి అని తెలుస్తుంది. ఎంప్లాయీస్ రిసీవ్ శాలరీ అండ్ బోనస్. అండ్ ఫోర్త్ వన్, డిఫైన్ కాస్ట్, డిస్కస్ వేరియస్ కాస్ట్ కాన్సెప్ట్స్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్ అని ఏదైనా అడగచ్చు. ఇవి చదువుకుంటే మనకి 2 మార్క్స్లో కూడా యూజ్ అవుతాయి. కాస్ట్ అంటే ఏంది? కాస్ట్ మీన్స్ మనీ స్పెంట్ టు గెట్ సంథింగ్. ఇట్ ఈజ్ మనీ దేని మీదైనా స్పెండ్ చేస్తాం కదా తెచ్చుకోవడానికి. టు రెడ్యూస్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. గూడ్స్ అండ్ సర్వీసెస్ తెచ్చుకోవడానికి యూజ్ అయ్యేదే కాస్ట్. కాస్ట్ కాన్సెప్ట్ అంటే ఏంది? కాస్ట్ కాన్సెప్ట్ మీన్స్ రికార్డింగ్ అసెట్స్ ఎట్ ద ప్రైస్ పేడ్ ఫర్ దెమ్. ఎంత కొన్నామో అంత మాత్రమే రికార్డ్ చేస్తున్నాం. అసెట్స్ ఆర్ షోన్ ఎట్ ద ఒరిజినల్ కాస్ట్, నాట్ ఎట్ ద మార్కెట్ వాల్యూ. అంటే ఏంది? ఎగ్జాంపుల్, ఒక మెషిన్ కొన్నాం 50,000కి మార్కెట్ నుంచి, మనం 50,000 మాత్రమే రాసినాం. ఈవెన్ మార్కెట్ వాల్యూ 60,000 పెరిగినా కూడా నువ్వు మాత్రం 50,000 రికార్డ్ చేసినావు. తెచ్చిన మార్కెట్ ప్రైస్కే నువ్వు ఫిక్స్ చేసినావు. అది కాస్ట్ కాన్సెప్ట్ అంటే. ఫ్యూచర్లో ఎంతనన్నా పెరగని, బట్ ప్రజెంట్ నువ్వు ఎంతకు తెచ్చినావు అంతే రికార్డ్ చేస్తున్నావు. టైప్స్ ఆఫ్ కాస్ట్, there are 7 types of cost. Opportunity cost, it is the benefit we give up when we choose one option instead of another. ఇది ఒక బెనిఫిట్ వి గివ్ అప్ వెన్ వి చూస్ వన్ ఆప్షన్ ఇన్స్టెడ్. ఒకటి కాకుండా అనదర్ది చూస్ చేసుకుంటాం. యూజింగ్ మనీ ఫర్ బిజినెస్ మీన్స్ గివింగ్ అప్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఏంటిది? యూజింగ్ మనీ ఫర్ బిజినెస్ కోసం యూజ్ చేసే మనీని బ్యాంక్ ఇంట్రెస్ట్ది క్యాన్సల్ చేస్తున్నాం, మనం కట్టలేకపోతున్నాం. ఇట్ ఈస్ ద బెనిఫిట్ వి గివ్ అప్. ఒకటి కావాల్సింది ఇంకొకటి వదులుకుంటున్నాము. వి గివ్ అప్.
వి చూస్ వన్ ఆప్షన్ ఇన్‌స్టెడ్ ఆఫ్ అనదర్. ఒక్కదాన్ని చూజ్ చేసుకుంటున్నాం ఇంకో దాన్ని చూజ్ చేసుకోవడం కంటే. సంక్ కాస్ట్, ఇట్ ఈస్ ద పాస్ట్ కాస్ట్ విచ్ కాంట్ బి చేంజ్డ్. ఇది పాస్ట్ కాస్ట్ ఉంటుంది, దాన్ని చేంజ్ చేయలేం. మనీ స్పెంట్ ఆన్ ఓల్డ్ మెషిన్, ఇప్పుడు ఓల్డ్ మెషిన్ మన దగ్గర ఉంది, దాన్ని మనం ఎక్కువ పెట్టి అమ్మగలుగుతామా? పాస్ట్ కాస్టే ఉంటుంది, ఇంకా కావాలంటే డిప్రిసియేషన్ అవుతుంది కానీ పెరగది, ఎందుకంటే ఆల్రెడీ మనం యూజ్ చేసినాం కాబట్టి. ఇంక్రిమెంటల్ కాస్ట్, ఇట్ ఈస్ ద ఎక్స్ట్రా కాస్ట్ డ్యూ టు ఏ న్యూ డెసిషన్. ఇంక్రిమెంట్ అంటేనే ప్లస్. ఎక్స్ట్రా కాస్ట్ ఫర్ ప్రొడ్యూసింగ్ వన్ మోర్ ప్రోడక్ట్, ఇంకా ఎక్స్ట్రాగా ఒక ప్రోడక్ట్ కొనడానికి యూజ్ అవుతుంది ఇది ఇంక్రిమెంట్ కాస్ట్ అంటే. ఎక్స్ట్రా డ్యూ టు ఏ న్యూ డెసిషన్, ఒక డెసిషన్ వల్ల అంటే ఒక చేంజ్ అవుతుంది, ఒక మార్పు తెస్తారు. ప్రొడ్యూసింగ్ వన్ మోర్ ప్రోడక్ట్, ఇంకో ప్రోడక్ట్ని యాడ్ చేస్తున్నారు. ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే. అప్లిక్ట్ కాస్ట్, ఇట్ ఈజ్ యాక్చువల్ క్యాష్ పేడ్. యాక్చువల్ క్యాష్ పేడ్ ఎవరికి పే చేస్తాము? ఇది రెంట్కి, వేజెస్కి, ఎలక్ట్రిసిటీ బిల్కి, ఇవన్నిటిని ఎక్స్ప్లిక్ట్ కాస్ట్ అంటారు. ఇంప్లిక్ట్ కాస్ట్ అంటే ఇట్ ఈస్ నాట్ క్యాష్ పేడ్ బట్ వాల్యూ ఈజ్ కన్సిడర్డ్. క్యాష్ పే చెయ్యం కానీ వాల్యూని కన్సిడర్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఓనర్ యూజింగ్ ఓన్ బిల్డింగ్, రెంట్ నాట్ పేడ్. ఓనర్ ఎందుకు యూజ్ చేస్తాడు? బిల్డింగ్ అయినదే కదా, రెంట్ ఏం అవసరం లేదు ఆయనకి. అది. అకౌంటింగ్ కాస్ట్, ఇట్ ఈస్ రికార్డెడ్ కాస్ట్, అదొక రికార్డెడ్ కాస్ట్ ఇన్ బుక్. ఆల్ ఎక్స్పెన్సెస్ షోన్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అకౌంటింగ్ కాస్ట్లో ఏవైతే రికార్డ్ అయ్యి ఉంటాయో కాస్ట్ ఇన్ బుక్లో, ఆల్ అలా ఇల్లున్న ఎక్స్పెన్సెస్ అన్నీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్వి. ఎకనామిక్ కాస్ట్, ఇట్ ఈస్ ఫ్యూచర్ ఓరియంటెడ్ కాస్ట్, అదొక ఫ్యూచర్ ఓరియంటెడ్ కాస్ట్ యూజ్డ్ ఫర్ డెసిషన్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. కన్సిడరింగ్ బోత్ క్యాష్ కాస్ట్ అండ్ ఆపర్చునిటీ కాస్ట్. ఇది ఏం కన్సిడర్ చేస్తుంది ఎకనామిక్ కాస్ట్? క్యాష్ కాస్ట్ని, ఎంత మనం కొన్నవి, ఆపర్చునిటీ కాస్ట్ మనకు వచ్చినాయి, రెండింటిని కన్సిడర్ చేస్తుంది. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి, ఇవన్నీ జస్ట్ వన్ లైన్ లాగా రాసిన దాన్ని మీరు ఇంకా అర్థం చేసుకొని ఒక టూ లైన్స్, ఒకవేళ 8 మార్క్స్కి ఇచ్చినా ఇంత రాయండి. ఎందుకంటే ఇంకా ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చిన, మనం ఎంత రాస్తున్నామని కాదు, అది ఎంత కరెక్ట్ అనేది ఇంపార్టెంట్. పేజెస్ ఇంపార్టెంట్ కాదు, కంటెంట్ ఇంపార్టెంట్. మీరు ఎంత రాసినా కూడా అది పర్ఫెక్ట్గా కొంచెం రాసినా కూడా ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది. ఈ యూనిట్లో ఎక్కడ మీకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అని కనిపించినా కూడా ఫస్ట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంది రాయండి, దాని కింద ఎగ్జాంపుల్ రాయండి, తర్వాత ఇవన్నీ స్టార్ట్ చేయండి. అప్పుడు కొంచెం హెవీగా అనిపిస్తుంది ఆన్సర్. ట్యాక్స్ ప్లానింగ్ అంటే ఏంది? దే ఆర్ డిఫరెంట్ మెథడ్స్, కొన్ని డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి ట్యాక్స్ ప్లానింగ్లో. షార్టేజ్ ట్యాక్స్ ప్లానింగ్ ఫస్ట్ వన్. ఇట్ ఈస్ ఆల్సో ట్యాక్స్ ప్లానింగ్ డన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ కడతారు. ఎందుకంటే మార్చ్, ఇప్పుడు ఎల్ఐసి తీసుకుంటున్నాం, మార్చ్లో కడితే అదే మనకి ఫైనాన్షియల్ ఎండింగ్ ఇయర్, ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు ఆ టైంకి, అందుకే ఇన్వెస్ట్ చేస్తారు. ఇదేంది? షార్టేజ్ ట్యాక్స్ ప్లానింగ్ అంటారు దీన్ని. లాంగ్ రేంజ్ ట్యాక్స్ ప్లానింగ్ అంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ డన్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అండ్ ఫాలోడ్ ఫర్ మెనీ ఇయర్స్. బయింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫర్ లాంగ్ టర్మ్, ఏదైనా ఇన్సూరెన్స్ని లాంగ్ టర్మ్లో తీసుకుంటాం మనం. ఇది పర్మిసివ్ ట్యాక్స్ ప్లానింగ్ అంటే డన్ అకార్డింగ్ టు లా యూజింగ్ రిడక్షన్స్ అండ్ ఎక్స్పెన్షన్స్. ఇదొకటి లా, దీన్ని యూసి క్లెయిమింగ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80C. ఇది డిడక్షన్ని క్లెయిమ్ చేస్తుంది. ఫోర్త్ వన్, పర్పసివ్ ట్యాక్స్ ప్లానింగ్. ఇట్ ఈస్ ట్యాక్స్ ప్లానింగ్ డన్ విత్ ఎ స్పెసిఫిక్ గోల్. ఇది ఒక గోల్, ట్యాక్స్ ప్లానింగ్ డన్ ఒక గోల్తోని ఆ పనిని పూర్తి చేస్తుంది, ప్లానింగ్ని. మ్యాక్సిమం బెనిఫిట్స్, టు గెట్ మ్యాక్సిమం బెనిఫిట్స్. ఎందుకు గోల్ని ఫుల్ఫిల్ చేస్తుంది? మ్యాక్సిమం బెనిఫిట్స్ రావడానికి. చూసింగ్ కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ టు రెడ్యూస్ ట్యాక్స్ అండ్ ఇంక్రీజ్ సేవింగ్స్. కరెక్ట్ దానిపైన ఇన్వెస్ట్ పెడితే మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, ఇంకా మనకి సేవింగ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి.
సో, మీకందరికీ అర్థమయ్యిందని అనుకుంటున్నా. ఇంకా మీరు ఇట్లా పాజ్ చేసుకొని చదువుకోండి. ఎందుకంటే ఇది అకౌంట్స్ కదా! ఒక్కసారి చెప్పంగానే మీకు కూడా అర్థం కాదు. ఒకసారి పాజ్ చేసుకొని చదువుకోండి. నేను దీన్ని పీడిఎఫ్‌లో కూడా పెట్టడానికి ట్రై చేస్తా. టెలిగ్రామ్‌లో పోస్ట్ చేయడానికి. నేను పోస్ట్ చేస్తా ఈ సబ్జెక్ట్ ఎట్లనైనా. ఒకసారి చూసుకోండి మీరు. దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.